పొద్దున్న ఈ లొకేషన్ అయితే సూపర్ ఉంది మామ. ఎక్కడో తెలియంటి వీడండి ఎవరు చూడండి. హలో మామ, ఈ రోజు పొద్దున్నే ఊర్లోకి వస్తుందని చెప్పి స్టార్ట్ అవుతున్నా. ఎలా లారీకి పెట్రోల్ బంక్ వెళ్ళిపోయా. మిషన్ అయితే ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఇంకలా మంచి సాంగ్ ఒకటి పెట్టుకొని స్టార్ట్ అయిపోయాం. ఇంకలా ఫ్రెండ్ కామెంట్ చేసుకుని మన అందమైన మొహాన్ని ఒకసారి చూసుకున్నాం. సర్లేండి, మనందరం మనం ఓడుకోకూడదు. అంతలో లొకేషన్ దగ్గరికి వచ్చి వచ్చేసాం. ఇంకలా బండి అన్లోడ్ చేసి సైడ్ పెట్టుకొని సర్వీసింగ్ చేసుకొని టిఫిన్ తిని బండి అయితే స్టార్ట్ చేసా. ఇంకలా హాఫ్ ట్యాంక్ కోసం ఈ బండికి అయితే మొత్తం 3 గేర్లు ఉంటాయి. ఒకటి మెయిన్ గేర్, ఒకటి అన్లోడ్ గేర్, ఇంకోటి కటర్ బార్ గేర్. కోతలో దిగాలంటే ఫస్ట్ మెయిన్ గేర్ వేసి తర్వాత కటర్ బార్ వేసుకోవాలి మావా. మీకు గానీ దీని ఒక్క టైర్ ప్రైస్ ఎంత పడుతుందో తెలిస్తే కామెంట్ చేయండి. ఈ రోజు మాతో పాటు అయితే ఇంకో బండి కూడా దిగింది మావా. అది కూడా మా లాంటిదే సేమ్. ఇంకలా మనం ఒక రౌండ్ వేసి చిన్నప్పుడు మా ఫ్రెండ్ అయితే కాల్ చేశాడు, బయటికి పోతారావు కాదు కదా ఈ రోజు అని. ఇంకలా మిషన్ అయితే అన్న చేతికి ఇచ్చేసి ఇంటికి వచ్చేసా. వచ్చి రాగానే మా వాడు పోజులు చూడండి. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? కానీ ఒకటి మా వాడు ఎంత స్టైల్ గా ఉంటాడు, బండి కూడా అంతే స్టైల్ గా ఉంటుంది. ఒకసారి దాని బీటింగ్ ఏనండి. ఇంకా అలా మాట్లాడుకుంటూ నరసింహకొండకైతే వచ్చేసాము కాదని. మా వాడు వెనకాల కూర్చొని డైలాగ్ రాస్తున్నాడు, అందరు లవర్తో పోతాను నేను నీతో పోతున్నారా అని. ఇంకా సర్లే బాధపడబాక మావా, నీకు ఒక లవర్ వస్తుంది అని చెప్పి అట్టా గుడికి వెళ్ళిపోయాం. ఇంకా అలా అక్కడ దర్శనం అయిపోయింది. మా ఫ్రెండ్ ఉండి మా ఊరికి పోతా ఉన్నాడు, సరే అని చెప్పి వెళ్ళాం. ఇంకక్కడికి వెళ్లే లోపల మా ఫ్రెండ్స్ ప్లాన్ వేస్తా ఉన్నారు చెరువు దగ్గరికి వెళ్దామని. వాళ్ళిద్దరు తోసుకోవడం చూసి నాకు ఒకటే గుర్తొచ్చింది మావా. ఇంకా అలా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం చూడ్డానికి. ఇంకా అలా లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మావా. ఇంక ఈ రోడ్ డే అయితే అలా కంప్లీట్ అయింది మావా. వెళ్తూ చిన్న లైక్ కొట్టి గట్టి ఫాలో కొట్టు మావా.